నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. పసిమొగ్గలు, పాలబుగ్గలు, బోసి నవ్వుల చిన్నారులు, పొన్నారులు, పసివాళ్లు. కానీ ఆ మురిపాల బిడ్డలకు మనసు ఎదగదని తెలిస్తే, బుద్ధి వికాసం అసాధ్యమని తేలితే, జన్మనిచ్చిన వారి క్షోభను మాటల్లో చెప్పలేం. అలాంటి బిడ్డల ఆలనా పాలన చూసి జీవనశైలి నేర్పే బడిని ప్రారంభించారు రాజస్థాన్లో ఓ ఇల్లాలు. ఇక దేశంలోనే తొలిసారిగా పోక చెట్టు ఆకులను తోలుకు ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దారు కన్నడ సీమలో ఓ వ్యాపారవేత్త దంపతులు. వినూత్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. అదో చిన్న బడి, చిన్నారుల అమ్మ ఒడి, మనసు ఎదగని బిడ్డల ఊయల, ఓ మమతల కోవెల. జోధ్పూర్లో శ్వేతా దియోరా అనే ఇల్లాలు స్వీయానుభవంతో ఆరంభించిన ఆటిజం బాలల శిక్షణా సదనం. తన కుమారునికి బుద్ధిమాంద్యం ఉందని తెలిసి ఆమె మనసు వికలమైంది. కానీ వాస్తవిక పరిస్థితిని అంగీకరిస్తూ గుండె దిటువ చేసుకున్నారు. అప్పటికి ఆ బిడ్డలకు ప్రత్యేక బడులు, మాతృమూర్తులకు అవగాహన కల్పించే కేంద్రాలు కానీ లేవు. ఈ దిశగా వారికి తను ఏదైనా ఉపకారం చేయాలని భావించారు శ్వేత. స్ట్రైవ్ లెర్నింగ్ సెంటర్ పేరుతో ప్రత్యేక అభ్యాసన కేంద్రాన్ని నెలకొల్పారు. రాజస్థాన్ రాష్ట్రం బ్లూ సిటీగా పేరున్న అద్వితీయ నగరం జోధ్పూర్. అది 2011. కొత్త పెళ్లి కూతురు శ్వేతా దియోరా, కోటి ఆశల కొత్త జీవన సౌధం. భర్త బ్యాంకు ఉద్యోగి. వారి కలల పంటగా జన్మించిన కుమారుడు నృపేంద్ర అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు. కానీ కొంతకాలానికి ఆమె ఆనందం కాస్త ఆవిరైంది. బిడ్డలో వయసుకు తగినట్లు బుద్ధి వికాసం లేదు, మందకొడిగా ఉన్నాడు. అది ఆటిజం అని, ఎదుగుదల లోపమని, అంటే డెవలప్మెంటల్ డిజార్డర్ అని వైద్యులు నిర్ధారించారు. తన ఆశా సౌధం కూలినట్లు, కల చెదిరినట్లు అనిపించింది. అంతులేని క్షోభ, ఒంటరి పోరాటం, సమాజం ఆదరించని అలాంటి బిడ్డతో ఎదురైన చేదు అనుభవాలు, కమ్ముకొచ్చిన కష్టాలు. అయినా ధైర్యంగా నిలిచి పోరాడారు. అలాంటి బిడ్డలకు, వారిని పెంచుతున్న అమ్మలకు ఉపకారం తలపెట్టారు. కొత్త చరిత్ర రాశారు. ఆటిజాన్ని 2016లో ఒక మానసిక వైకల్యంగా ప్రకటించారు. ఆ విషయం నాకు మరుసటి ఏడాది తెలిసింది. నా బిడ్డకు కనపడని లోపమేదో ఉందని, చికిత్స లేదని గ్రహించాను. వాడి కోసం ఒక కొత్త పయనం ప్రారంభమైంది. ఈ తరహా బిడ్డలున్న పేరెంట్స్ ముందుగా వాస్తవాన్ని అంగీకరించాలి. ఇక ఆటిజం అంశాలను అంతర్జాలంలో, పుస్తకాల్లో చదివాను. ఏం చేయవచ్చో నేర్చుకున్నాను. ఇదో దీర్ఘకాలిక చికిత్స అని అర్థమైంది. హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం నుంచి ఆన్లైన్ పాఠాలకు హాజరయ్యాను. నా బిడ్డ మెరుగైన జీవనం కోసం పనిచేయడం ప్రారంభమైంది. 2015లో తన కుమారుడు నృపేంద్రను చేర్పించేందుకు ఆమె ఓ పాఠశాలకు వెళ్లారు. అక్కడ కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఒకరోజు పాఠశాల తరగతి గదిలో నృపేన్ పడిపోయాడు. వెళ్లి చూస్తే దాదాపు స్పృహ లేని స్థితిలో ఉన్నాడు. ఆటిజం లక్షణాలున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే జోధ్పూర్లో అలాంటి బిడ్డలకు అప్పట్లో ప్రత్యేక పాఠశాలలు లేవు. వృత్తిరీత్యా న్యాయవాదిని. నా భర్త పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగి. 2015లో మా వాడు ఎప్పటిలానే స్కూలుకు వెళ్లాడు. క్లాస్ టీచర్ మా వాడిని నిర్దాక్షిణ్యంగా కొట్టారు. వాడు స్పృహ తప్పి పడిపోయాడు. ఎందుకు ఇలా జరిగిందని డాక్టర్ని అడిగితే భయంతో, షాక్ తో ఇలా అయి ఉండొచ్చన్నారు. లాభం లేదని ఆ సాయంత్రమే జోధ్పూర్ ఆసుపత్రికి తీసుకువెళ్లాను. బిడ్డది చాలా తీవ్ర సమస్య అని వైద్య నిపుణుడు చెప్పారు. కుమారునిపై దృష్టి పెట్టాలన్నారు. తనకు వచ్చిన ఆ తీవ్ర సమస్యే ఆటిజం. ఒక తల్లిగా ఆందోళన చెందాను. ఎదిగే కొద్దీ మంచిగా అవుతాడులే, ఎదిగే క్రమంలో వచ్చే సమస్యలే ఇవి అని తొలుత సరిపుచ్చుకున్నారు. ఓ ఆశ ఉండేది. కానీ నృపేంద్ర ప్రవర్తన తోటి బాలల కంటే భిన్నంగా ఉందని గ్రహించారు. మాట్లాడడం కానీ, స్పందన కానీ లేవు. ప్రతిస్పందన ఆశాజనకంగా లేదు. కుమారుడికి ఆటిజం ఉందని వైద్యులు నిర్ధారించాక శ్వేత తన కర్తవ్యాన్ని, సాగించాల్సిన వినూత్న పయనాన్ని గుర్తించారు.
ऑटिज्म अलग है केस। ఆటిజం అంటే ఇదిమిద్దంగా నిర్వహించలేం. ఓ సంక్లిష్ట రుగ్మత అనుకోవచ్చు. ప్రతి బిడ్డ ప్రత్యేకంగానే ఉంటుంది. ఒకరికి మరొకరికి తేడా ఉంటుంది. ఒకరు కళలు చేతి వృత్తుల్లో రాణించవచ్చు, వేరొకరికి నృత్యంలో ప్రతిభ ఉంటుంది, ఇంకొకరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను అమితంగా ఇష్టపడేవారు కావచ్చు. పిల్లవాడు భిన్నంగానే ఉండవచ్చు. అతన్ని డిజైనింగ్ రంగానికి తీసుకువెళ్లి కంప్యూటర్స్ లో శిక్షణ ఇస్తే, అంటే వేర్వేరు పిల్లలకు వేర్వేరు అంశాల్లో శిక్షణ ఒక చికిత్సే. అలా ప్రతి పిల్లాడికి విభిన్న సామర్థ్యాలుంటాయి. ఇతర ఆటిజం పిల్లల తల్లిదండ్రులానే శ్వేతకు మానసిక, శారీరక సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని సమయాల్లో తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు గురయ్యారు. నిస్సహాయత ఆవహించింది. కొడుకు మీద సమాజం వేసిన ముద్రను తలుచుకుని కుమిలిపోయారు. ऑटिज्म है और आप इसकी थेरेपी। కాలక్రమేణా సవ్యంగా మారుతుందనుకున్నాం. అసలు ఈ బుద్ధిమాంద్యం జీవితాంతం ఉండే సమస్య అని నాకు కౌన్సిలింగ్ లో చెప్పనేలేదు. మరి మా వాడికి శిక్షణ ఎలా ఇవ్వాలి? చికిత్సలతోనే పోయేది కాదు. అందుకే వారి జీవన శైలిని సవ్యంగా మలచడంలో అమ్మ పాత్ర ఎంతో గొప్పది. ఈ విషయాలేవి కౌన్సిలింగ్ లో చెప్పలేదు. रोल होता है ये उस टाइम में मुझे नहीं समझाया। తన ఒక్కరి బాధే కాదు, సమాజంలో తనలాంటి వారెందరో ఉన్నారు. పిల్లలకే కాదు, వారి తల్లులకు శిక్షణ అవసరమేనని గుర్తించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు నిర్ణయించారు. ఆటిజం బాలల కోసం ప్రత్యేక పాఠశాల స్థాపించాలని రాజస్థాన్ ప్రభుత్వానికి విజ్ఞాపన పంపారు. కానీ ఉద్యోగస్వామ్య వ్యవస్థ అడ్డంకులతో అడుగు ముందుకు పడలేదు. విసిగిపోయి చివరకు స్వయంగా తనే అలాంటి పాఠశాల నెలకొల్పాలని నిశ్చయించారు. मेरे बच्चे को किसी स्कूल में एडमिशन नहीं। మా వాణ్ణి చూసి పాఠశాలలో చేర్చుకోలేదు. వాడికి స్నేహితులు దొరకలేదు, చదువుకునే అవకాశాలు లేవు. నేను 2019లో ఇలాంటి బాలల కోసం స్ట్రైవ్ లెర్నింగ్ సెంటర్ పేరిట ఒక స్కూల్ ప్రారంభించాను. 2020లో ఆటిజం బాలల సమస్యలను రాజస్థాన్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాను. వారికి రాష్ట్రంలో చికిత్సా సదుపాయాల లేమి ఉందని చెప్పాను. ఉన్న పాఠశాలలకు వీరికి అడ్మిషన్లు ఇవ్వటం లేదు. ప్రత్యేక పాఠశాలలు లేనే లేవు. ఒకవేళ అలాంటి స్కూళ్లు ఉన్నా అక్కడ సర్దుకుపోలేని పరిస్థితి. तो ये बच्चे वहाँ पे एडजस्ट नहीं कर पाते हैं। శ్వేతకు ఎంతటి కఠోర నిజాన్నైనా అంగీకరించి వాస్తవాన్ని యథాతథంగా స్వీకరించే మనోనిబ్బరం అలవడింది. తన స్వీయ అనుభవం, నేర్చిన విద్యా నైపుణ్యాలే పెట్టుబడిగా నెలకొల్పిందే ఈ స్ట్రైవ్ లెర్నింగ్ సెంటర్. పాఠశాలలో ప్రవేశాల నిరాకరణకు గురైన ఆటిజం పిల్లలకు, వారికి మార్గదర్శనం చేసే తల్లుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణాలయం. मेन मोटिव ये था मदर्स को ट्रेन करना। స్ట్రైవ్ లెర్నింగ్ సెంటర్ ప్రధాన ఉద్దేశం తల్లులకు శిక్షణ ఇవ్వాలన్నదే. అప్పుడు వారు తమ బిడ్డల అవసరాలేంటో అర్థం చేసుకుంటారు, సమస్యల పరిష్కారాన్ని తెలుసుకుంటారు. ఆటిజం బాలలను వారి మాతృమూర్తులే ఇక్కడికి స్వయంగా తీసుకురావాలి. ఇది మా కేంద్రం షరతు. పిల్లలతో ఎలా వ్యవహరించాలో మేము శిక్షణ ఇస్తాం. उनको वहाँ पे सिखाएंगे कि बच्चों पे काम किया कैसे जाता है। శ్వేతా దియోరా అవిరళ కృషి ఆటిజం సమస్యలున్న అనేక కుటుంబాల పరిస్థితిని మార్చివేసింది. అలాంటి లక్షణాలున్న బాలుని తల్లిగా కష్టాలు, ప్రతికూలతలను తట్టుకొని నిలిచారు. బుద్ధిమాంద్య బాలల్ని, వారి తల్లులను శక్తివంతంగా మార్చే వాతావరణం అందిస్తున్నారు. తన స్ఫూర్తిదాయక పయనాన్ని కొనసాగిస్తున్నారు. జీవహింసకు తావులేని తోలు వచ్చేసింది. ఇలాంటిది కాదు, జంతువులు జీవహింసతో నిమిత్తం లేని తోలు అది. కర్ణాటక రాష్ట్రం షిమోగాలో సుప్రసిద్ధ వ్యాపారవేత్తలైన సురేష్ మైథిలి దంపతులు దేశంలో తొలిసారిగా పోకచెట్టు ఆకులను తోలుకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేశారు. తమ అగ్రివెంచర్స్ ఆధ్వర్యంలో భారతీయ వ్యాపార వ్యవస్థాపక శక్తిని, సత్తాను చాటారు. పర్యావరణ హితమైన ఈ ఆవిష్కారాన్ని పరిపూర్ణ శాకాహారులైన వీగన్లు స్వాగతిస్తున్నారు. ఎస్ఆర్ సురేష్ సామాన్యుడిలా సాదాసీదాగా కనిపిస్తారు. ఆలోచనలు మాత్రం అసమానంగా, వినూత్నంగా ఉంటాయి. ఆయన స్వగ్రామం కర్ణాటకలోని శృంగేరి దగ్గర సుంకూరు, షిమోగాగా ప్రసిద్ధమైన శివమొగ్గలో ఉంటున్నారు. తన ప్రత్యేకత అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం. ఆలోచన వస్తే ఆచరణలో పెట్టడమే. ఈ క్రమంలో ఆయన ఆవిష్కారం పోక చెట్టు ఆకుతో జంతు చర్మాలకు ప్రత్యామ్నాయ వస్తువుల తయారీ. ఎండి వాడిన పోక చెట్టు ఆకులను నీటిలో ముంచి మృదువుగా తీర్చిదిద్దుతారు. ఆ తర్వాత దీనితో వినియోగ వస్తువులను తయారు చేస్తారు.
I am based out of Shimoga. నేను షిమోగాలో నివసిస్తున్నాను. శృంగేరి దగ్గర సుంకూరులో పుట్టి పెరిగాను. నేను బహుళ వ్యాపారాలు చేసే వ్యవస్థాపకుని. 1995లో అదితి కంప్యూటర్స్ కంపెనీని ప్రారంభించాను. నేడు విశ్వవ్యాప్తంగా వీగాన్ లెదర్ కు గిరాకీ ఉంది. ఎందుకంటే ఇందులో జీవహింస, క్రూరత్వం లేదు. జంతు చర్మాన్ని ఒలవడం అంటే క్రూరత్వమే. ఆ చర్మాల శుద్ధి ప్రక్రియలు, జల కాలుష్యం, వాయు కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో చూస్తున్నాం. కానీ నేను ఆకులనే తోలుకు ప్రత్యామ్నాయంగా మార్చాను. వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాను. Natural, biodegradable. సురేష్, మైథిలి దంపతులు సామాజిక హితం కోసం భూమి అగ్రివెంచర్స్ అనే స్టార్టప్ ఏర్పాటు చేసి దేశం దృష్టిని ఆకర్షించారు. తోలు వస్తువుల తయారీకి జంతు చర్మాలకు ప్రత్యామ్నాయంగా పోక చెట్టు ఆకులతో తెచ్చిన ఆవిష్కారం ఒక సంచలనం. దీన్నే వీగాన్ లెదర్ అంటున్నారు. పరిపూర్ణ శాకాహారులుగా గుర్తింపు పొందిన వీగాన్స్ మెచ్చే పర్యావరణ హిత తోలు ఇది. ఈ సాంకేతిక ప్రక్రియకు, తయారీకి వీరు పేటెంట్ పొందారు. In the year of మేము 2021లో ఆ స్టార్టప్ ను ప్రారంభించాం. ఈ వ్యవస్థాపన ఆధ్వర్యాన పోక చెట్టు ఆకుల శుద్ధిని చేపట్టాం. ఇదొక ఆవిష్కారం, వృక్ష సంబంధిత పరిష్కారం. ఆకును 3 రోజుల పాటు నీడలో ఆరబెడతాం. స్వాభావికంగా పోక చెట్టు ఆకు దళసరిగా చాలా గరుకుగా ఉంటుంది. ఓ ప్రత్యేక ద్రావణంలో నానబెట్టిన తర్వాత ఎంతో మృదువుగా మారుతుంది. 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు మన్నికగా ఉంటుంది. 1.5 to 2 years. పోక చెట్టు, ఆంగ్లంలో ఎరెకా నట్, ఆకుల నుంచి తీసిన నారకు వరిపొట్టు, జిగురు, సహజ సిద్ధ రంగులు చేర్చి ఆ మిశ్రమంతో తోలు వస్తువులకు ప్రత్యామ్నాయ వస్తువులను రూపొందిస్తున్నారు. రసాయన రహితంగా, పర్యావరణహితంగా తయారవుతోంది ఈ లెదర్. జంతువుల మీద కరుణతో సృష్టించిన ఈ తోలు జీవహింసరహిత పదార్థం కూడా వీగాన్ లెదర్ గా ప్రాచుర్యం పొందుతోంది. అత్యధిక పీడనంతో తయారైన పదార్థానికి సహజ సిద్ధ రంగులు జోడించి వస్తువుల తయారీ చేపట్టారు. Actually believe in that. నిజంగా దీన్ని పోక చెట్టు ఆకు నుంచి తయారు చేశాం. ఇంతవరకు ఈ పత్రాలతో కేవలం ప్లేట్లు మాత్రమే చేస్తారని నమ్ముతున్నాం. ఇప్పుడు మనం మరో అడుగు ముందుకు వేశాం. ఈ ఆకుల నుంచి నార తీస్తున్నాం. మేము మాత్రమే ఈ ప్రకృతి సిద్ధ తోలును తయారు చేస్తున్నాం. నిజంగా ఇది ఆకుతోనే చేశామంటే పెంపకందారులు సైతం నమ్మరంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నాణ్యత అలాంటిది, స్వరూపం, అది ఇచ్చే అనుభూతి అలాగే ఉన్నాయి. Feel everything is like that only. పామ్ లెదర్ గా పిలిచే దీన్ని పోక చెట్టు ఆకుల నుంచి సురేష్ దంపతులు ఆవిష్కరించారు. జంతు చర్మాలకు పర్యావరణ హితమైన సుస్థిర ప్రత్యామ్నాయంగా ఈ తోలు తయారైంది. ఈ ఉత్పత్తులను విస్తరించేందుకు సురేష్ కోల్కతాలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ తో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఆవిష్కారం ఫ్యాషన్ పరిశ్రమను కూడా ఎంతో ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. Everybody knows about the vegan leather. ఆకుల నుంచి తయారయ్యే వీగాన్ లెదర్ అందరికీ తెలిసిందే. విదేశాల్లో 1-2 ఉత్పత్తి కంపెనీలున్నాయి. వాళ్ళు కూడా వీగాన్ లెదర్ తయారు చేస్తున్నారు. కానీ పాలీయూరిథేన్ ను ఉపయోగిస్తున్నారు. కానీ మేము భూమిలో కలిసి నశించే స్వభావం ఉన్న బయోడిగ్రేడబుల్ జిగురును వాడుతున్నాం. దీన్ని కోల్కతాలోని ICCR ధృవీకరించింది. మేము ఆకుల నుంచి తీసిన నారనే ఉపయోగిస్తున్నాం. Plant called kattale. We extract fibers from the leaves. సురేష్ సమాజంలో అట్టడుగు వర్గాల మహిళలకు సాధికారత కల్పనపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా షిమోగా స్వయం సహాయక బృందాలతో కలిసి పనిచేస్తున్నారు. షిమోగా, శృంగేరి ప్రాంతాల మహిళలకు పోక చెట్ల నుంచి నార తీయటం, వస్తువుల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. మహిళలు పోక చెట్టు పత్రాల నారతో చెప్పులు, డైరీలు, పర్సులు, చేతి సంచులు, వ్యాలెట్లు, అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు. My vision statement is నేను కోరుకునేదల్లా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం, అందుకు మహిళలకు సాధికారత కల్పించడం. నా దార్శనిక ప్రకటన ఇదే. ఈ ఆకుల నుంచి నారను తీసే పని స్వయం సహాయక బృంద మహిళలు చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం తమ ప్రాంతాల్లో తీసిన పీచ్ లేదా నారను వారు నాకు సరఫరా చేస్తారు. will supply the fibers to me. సురేష్ నెలకొల్పిన వ్యవస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ సందర్భంలో ప్రస్తావించడం గమనార్హం. ఢిల్లీలో G20 సమావేశ ప్రాంగణంలో సురేష్ తన ఆవిష్కారాలైన పామ్ లెదర్ వస్తువులను ప్రదర్శించారు. ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యామ్నాయ తోలు వస్తువులకు నానాటికి మద్దతు పెరుగుతోంది. December. ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ లో నా స్టార్టప్ ను ప్రస్తావించారు. ఆ తర్వాత ఈ వీగాన్ లెదర్ వస్తువులకు గిరాకీ అమాంతం పెరిగింది. గత ఏడాది ఢిల్లీలో ఏర్పాటైన G20 సదస్సు ప్రాంగణ ప్రదర్శనశాలలో పాల్గొనే అవకాశం లభించింది.
అక్కడ మా స్టాల్ పెట్టాం. మా వస్తువులు కోల్కతా నుంచి వచ్చిన ఐసీసీఆర్ ప్రతినిధులను ఎంతో ఆకట్టుకున్నాయి. Very much impressed with my product. సురేష్ మైథిలి దంపతులు స్థాపించిన అగ్రి వెంచర్స్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. వీరి విజయ గాథ పర్యావరణహిత ప్రత్యామ్నాయాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని ఎలుగెత్తి చాటి చెబుతోంది. మనసు ఎదగని బాలలకు జీవనశైలి నేర్పుతున్న శ్వేత, పోక చెట్ల ఆకులతో జంతు చర్మాలకు ప్రత్యామ్నాయం తీసుకొచ్చిన సురేష్ మైథిలి దంపతులు ముగ్గురు అసలు సిసలు కారుణ్యమూర్తులు, ఆదర్శనీయులు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.